హలో ఎవ్రీవన్, సింపుల్గా గుత్తొంకాయ కర్రీ ఎంతో రుచిగా ఉంటుంది. ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా ఉల్లిపాయలు, టమాటా, అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, అలానే వంకాయలని ఈ విధంగా నాట్లు పెట్టుకోవాలి. తర్వాత గ్యాస్ స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఈ విధంగా నాట్లు పెట్టుకున్న వంకాయల్ని ఒక్కసారి ఫ్రై చేసుకోవాలండి. మరి పూర్తిగా ఫ్రై అవసరం లేదు, కాస్త మగ్గితే సరిపోతాయి. ఈలోపు మిక్సీ జార్లోని ఉల్లిపాయలు, అలానే అల్లం వెల్లుల్లి, టమాటా ఇవన్నీ వేసుకుని బరకగా మిక్సీ పెట్టుకోవాలి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. వంకాయలని మధ్య మధ్యలో కదుపుకుంటూ ఈవెన్గా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. పూర్తిగా ఫ్రై అవసరం లేదు, సగం కుక్ అయితే సరిపోతాయి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతాయి. వీటన్నిటిని తీసుకుని పక్కన పెట్టుకుందామండి. ఈ విధంగా సగం కుక్ అయితే సరిపోతాయి. ఈ వంకాయలు అనేది ఈ విధంగా కుక్ అయితే సరిపోతాయి. తర్వాత అదే ప్యాన్లోని పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకుని ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం మిక్సీలో పెట్టుకున్న బరకగా పెట్టుకున్న ఉల్లిపాయ మిశ్రమం అంతటి వేసుకుని దీంట్లో కొంచెం పసుపు వేసుకుని ఇదంతా మిక్స్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు ఉల్లిపాయ అనేది మగ్గించుకోవాలండి. దీంట్లోని కాస్త నీళ్లు పోసుకుని ఇదంతా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని ఈ విధంగా ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కర్రీకి సరిపడా కారము, మీరు తినే స్పైసీనెస్ని బట్టి కారం వేసుకోండి. సరిపడా ఉప్పు అండ్ అలానే పచ్చిమిర్చి వేసుకుని ఇదంతా మిక్స్ చేసుకుని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలను కూడా వేసుకుని ఈ మసాలా ఫ్లేవర్ అనేది వీటికి పట్టే విధంగా ఒకసారి జాగ్రత్తగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత ఒక స్పూన్ వరకు ధనియాల పొడి, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని గుజ్జు తీసి పోసుకోండి. దీంట్లోనే రుచిని బ్యాలెన్స్ చేయడానికి చిన్న బెల్లం ముక్క మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే బెల్లం అనేది స్కిప్ చేసేయండి. కొంచెం అంటే కొంచెం మాత్రమే వాటర్ పోసుకుని ఇదంతా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని సిమ్ ఫ్లేమ్లోని ఈ విధంగా ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకుంటే కర్రీ అనేది రెడీ అవుతుంది. చివరిగాని లైట్గా ఫ్లేవర్ గురించి కొంచెం అంటే కొంచెం మాత్రమే గరం మసాలా వేసుకుని కొత్తిమీర కూడా వేసుకుని అంతా మిక్స్ చేసుకుని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని ఒక 2 నిమిషాల పాటు ఈ ఫ్లేవర్ అనేది పట్టే విధంగా మగ్గించుకుంటే కర్రీ అనేది రెడీ అవుతుందండి. చాలా రుచిగా ఉంటుంది. చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియోని కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.